హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఇక్కడ టైం అయితే 5కి లేచాను అనమాట. ఈరోజు పర్వాలేదు, తొందరగానే లేచినాము. ఈ మధ్యలో మరి 5:30 కూడా అవుతుంది. చలి ఎలా ఎలా పెరుగుతుందో అలా అలా లేవలేకపోతున్నాం అనమాట. అండ్ ఎంత చల్లగా ఉన్నా సరే నీళ్ళు అయితే కంపల్సరీ తాగడానికి అలవాటు చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే బియ్యం పెట్టేస్తున్నా. నీళ్ళు తాగేసినాక మనం రాత్రే మంచిగా నీట్గా ఏరి కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి మంచిగా నానుతాయి. అన్నం కూడా చాలా మంచిగా అవుతుంది. అండ్ నిన్నటి బ్లాగ్ చూస్తే తెలుస్తుంది మీకు, అందరం ఎంత టైడ్ అయిపోయి వచ్చినామో మేము. దానివల్ల మా గాయత్రి బాక్స్ కూడా కడుక్కోలేదు, తను కూడా టైడ్ అయిపోతుంది. ఇక్కడైతే ఈరోజు లెమన్ రైస్ చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. చాయ్ కూడా బాగా మరుగుతుంది, అన్నం కూడా రెడీ అయిపోయింది. మూత తీసి పెట్టేస్తే మనం తాలింపు వేసే వరకు, చాయ్ తాగి వచ్చే వరకు అన్నం కూడా చల్లారుతుంది. ఇంకా ఫ్రెష్గా అప్పుడే వండి తాలింపు వేసేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీస్ ఏం లేవు, నైట్ ఏం చేయలేదు. ఉన్న కర్రీస్తోనే అందరం అడ్జస్ట్ చేసుకున్నాము. నేనైతే గరం గరం చాయ్ తాగేస్తున్నా. మా గాయత్రి మధ్యలో నాతో పాటు తాగుతలేదు, చల్లగా అయిపోయాక తాగుతుంది. నీళ్ళల్లో గుట్ట తాగేస్తాను అనమాట. అందు నుంచే నాకు చల్లగా అంటే మహా చిరాకు. చాయ్ అంటే వేడిగానే ఉండాలి. తను పని చేసుకుంటూ మెల్లగా తాగుతుంది. ఇక్కడైతే రాత్రి వేయించుకున్నా కదా, అదే గిన్నెలో పాపడాలు వేయించుకున్న గిన్నెలోనే పులిహోర తాలింపు వేసేస్తున్నా. పులిహోర తాలింపు నూనె ఎక్కువ ఉంది దాంట్లో. రాత్రి ఆ పాపళ్ళు వేయించాను కదా, కొంచెం నూనె తీసేసాను అనమాట. నేనైనా చాలా తక్కువనే వాడతాను. మా ఇంట్లో ఆయిల్ ఎవరికి పడదు, వామిటింగ్స్ అలా అవుతాయి అనమాట ఎక్కువ ఆయిల్ తింటే. ఇక్కడ మన క్లీనింగ్ పనులు అండ్ తాలింపు పనులు కలిసి అవుతున్నాయి అనమాట. టైం చాలా సేవ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అన్ని పనులు చేసుకోవాలి, రెస్ట్ చేసుకోవాలి, వీడియో చేసుకోవాలి అంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో తెలుస్తుంది. అస్సలు ఒక గంటలో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బిజీ అయిపోయినాం. ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటూ కూడా తాలింపు వేసుకున్నా. ఈరోజైతే పల్లీలు లేవు, మొన్ననే పుదీనా చట్నీకి అన్నీ వేసేసిన అనమాట. దానివల్ల ఓన్లీ కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, మినప్పప్పు, శనగపప్పు ఇవే అనమాట వేసింది. ఆయిల్, పసుపు. ఇంకా ఈ పసుపు అయితే చాలా బాగుంది, కానీ తెచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం కింద పడిపోయింది. కొంచెం వేసిన, నేను అసలు అంత పచ్చగా కూడా చేయను. ఫుల్ పచ్చగా అయిపోయింది. చూస్తారు కదా మీరే, చూసి నేనే షాక్ అయినా. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసి లెమన్ వేసేస్తాను అనమాట. లెమన్ వేసేసి పక్కకు పెట్టేసిన, చల్లారాలి కదా, వేడిగా కలపలేము. హాల్లో కూడా రైస్ చల్లారుతుంది, ఫ్యాన్ వేసి పెట్టిన. ఇక్కడ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది క్లీనింగ్, తుడుచుకొని వెళ్ళిపోతే ఇక్కడ పని అయిపోతుంది మనది. మా గాయత్రి కూడా రెడీ అవుతుంది. ఒక వారం రోజులైతే చాలా 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 చలి పెరుగుతుంది మాకు ఇక్కడ. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సిటీలో తక్కువ ఉంటుంది, మేము ఉండేది కొంచెం పల్లెటూరు లాంటి వాతావరణం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ టేబుల్ దగ్గర కూడా వచ్చేసిన, టేబుల్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. అందినంత వరకు ఖాళీగా ఎక్కడెక్కడ ఉందో అక్కడ డైలీ రోజు చేసుకుంటే బెటర్. ఒక్కరోజు వదిలేస్తే ఇంకా కాక్రోచ్ వచ్చేస్తాయి అనమాట, రెడీగా ఉంటాయి. మనం ఏదైనా టేబుల్ మీద పెట్టాం కానీ మా కోసమే పెట్టిండ్రు అన్నట్టు ఊరికి వస్తాయి. అందు గురించి వీలైనంత వరకు నీట్గానే వస్తాం. మా ఊళ్ళే తినేసి అందరు పడేసి లేస్తారు. బయట చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇంకా 5:30 అవుతుంది, మరీ లేట్ ఏమీ అవ్వలేదు. మా గాయత్రి బాక్స్ తోముకుంటుంది, నేను కిచెన్ కూడా ఊడ్చుకుంటున్నా. వీళ్ళతో పాటు నేను కూడా పని చేసుకుంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట.
ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. నేను లంచ్ కూడా మరీ అంత ఎర్లీగా ఏం చెయ్యను కాబట్టి 12కి 1కి తింటాను. ఇంకా 2 కూడా 3 కూడా తింటాను అనమాట. ఇది నేను చేసిన లెమన్ రైస్. కానీ ఆ రోజు చాలా టేస్ట్ అయింది ఎందుకో మరి. చాలా అంటే చాలా టేస్ట్ అయింది. చూసారు కదా ఎంత పచ్చగా అయిందో. పసుపు కొంచెం వేసినా కానీ ఆ పసుపు చాలా బాగుంది. ఈ బాక్స్లో ఒక స్పూన్ పెట్టేస్తే కర్రీ లేదు కాబట్టి స్పూన్తో తినేయచ్చు. చూడండి ఇప్పుడు తెల్లారుతుంది. మధ్యలో మీకు కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నట్టు చూపిస్తే ఇక్కడ లైట్లు ఆఫ్ చేస్తున్నారు. అది బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. రెండు బాగానే ఉంటాయి. ఎవ్వరు లేవలేదు. చల్లగా ఉంది కదా, మామూలుగా అయితే లేస్తారు. కొంచెం ఎండాకాలం వస్తే లేస్తారు అనుకుంటా. అండ్ ఇక్కడ హాల్లో కూడా నాకు అయినంత వరకు వీలైనంత వరకు సదరేషన్ అన్నీ. ఈ బట్టల కుప్ప క్లీనింగ్ అయితే ఈరోజు వస్తుంది మీకు వీడియో. మార్నింగే చేసేసాను అనమాట. ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనమాట. కొండని చూసుకుంటే చిరాకు వస్తుంది. కానీ రెస్ట్ తీసుకుందామని ఇంట్లో పని అయిపోయినాక రెస్ట్ తీసుకుందామని అదే గుర్తొస్తుంది నాకు. చాలా అంటే ఎన్ని రోజులు 6-7 రోజుల బట్టలు అవి. నేను ఒక్కదాన్నే మడత పెట్టుకున్నాను అన్నీ ఫస్ట్ టైం. ఇంకా మా గాయత్రి అన్నది వచ్చినాక ఇద్దరం కలిసి మడత పెడతాంలే మమ్మీ అని. తానే ఇంకా లేటుగా వస్తుంది కానీ నాకేం హెల్ప్ చేయడం అని నేను చేసుకున్నాను అనమాట. బాగా టైర్డ్ అయిపోతుంది. దగ్గరనే ఉంది, ఇంకా దూరం కూడా లేదు కాబట్టి దూరం ఉంటే ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నాం. డోర్ తీస్తే చాలా చల్లగా ఉంది. కొంచెం లేటుగా తీస్తేనేమో గాలి బాగా వస్తుంది, ఇప్పుడు తీస్తేనేమో చల్లగా ఉంటుంది. నాకేమో డోర్ తీసి ఊడవడం మంచిగా అనిపిస్తుంది. ఏదైనా దుమ్ము ఉంటే బయటికి వెళ్ళిపోతుంది కదా అనిపిస్తుంది. అందుగురించి చీపిరి కూడా ఎంత పొడవున్నా ఎంత కిందికి పట్టుకొని ఊడ్చుకుంటా చూడండి. నాకు అట్లా నిలబడి ఊడడం నాకు నచ్చదు. వంగి నీట్గా ఊడడం ఇష్టం. అంత పొడుగుందో నేను నిలబడి ఊడవచ్చు కూడా. మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ మా గాయత్రి రెడీ అయిపోయింది, వెళ్తున్నారు. తెల్లారని చూడండి బయట కొంచెము. ఈ మధ్యలో వీళ్ళు కూడా లేట్ వెళ్తున్నారు. మా గాయత్రి కొంచెం లేట్ చేస్తుంది. వెళ్తేనేమో తొందరగా వెళ్తే, లేదంటే లేట్గా వెళ్తుంది. ఇదే వచ్చింది బాధ. ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నారు. బాయ్ చెప్తుంది మీకే. స్వెటర్ వేసుకున్నా లాభం లేదు అసలు బయట. నేను అప్పుడప్పుడు వెళ్తా కదా, ఇంకా 2 సార్లు వెళ్ళానులేండి. స్వెటర్ పనికిరాదు, ఏమి పనికిరాదు బైక్ మీద కదా. అండ్ ఇక్కడైతే రూమ్లో అన్నీ దులుపుకుంటూ మడత పెట్టుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత బాగా వీడియో దిద్దామంటే కూడా రానే రాదు అసలు. ఎలా అవుతుందో చూడండి. ట్యూబ్ లైట్లు షేక్ అవుతున్నట్టు వస్తూ పోతున్నట్టు. కెమెరాకి దగ్గరనే ఉండి దాన్ని టచ్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది. లేదంటే ఇంకా దూరం వెళ్తే ఇలానే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. బాగున్నాయి ఎల్ఈడి టీవీలు, ట్యూబ్ లైట్. చాలా అంటే చాలా వెళ్తురున్నాయి. మేము ఇంటికి వచ్చిన కొత్తలో అన్నీ ఒకటేసారి పెట్టించుకున్నాం అనమాట. మా అమ్మ పెట్టించింది. 2 బెడ్రూమ్లో, ఒక కిచెన్లో, ఒక హాల్లో, 2 వాష్రూమ్లో. ఇంకా దులిపేయడం అయిపోయింది, ఊడ్చేస్తున్నా కూడా. అన్ని పనులు ఒకటేసారి అయిపోతే బెటర్ కదా, మళ్ళీ రావడం ఎందుకని. మళ్ళీ కెమెరా పెట్టుకోవాలి, మళ్ళీ ఇబ్బంది పడ్డం కన్నా ఒకటేసారి అయిపోతాయని ఈరోజు బట్టలు కూడా ఉతికేస్తున్నాం. ఈరోజు ఉతికేది లేకుండా యాక్చువల్గా అదొక్కటి పిండమన్నారు. దాన్ని చేత్తో పిండడం కన్నా నా గారాల పట్టి పిండేస్తని అన్నీ ఉన్న బట్టలు కూడా వేసేస్తున్నా. చీరకు ఒక తాడు కట్టి వేసేస్తా, చిక్కులు పడకుండా లోపల వాషింగ్ మిషన్లో. ఇంకా అక్కడోటి దొరుకుతూ ఉంటాయి, వెతికి తీసుకొచ్చేస్తూ ఉంటా.
డే బై డే కంపల్సరీ పిండాల్సిందే. యాక్చువల్గా నిన్ననే విన్నా. ఇంకా మధ్యలో ఎప్పుడైనా వేస్తే ఇంకా టవల్స్ అలాంటివి చిన్న చిన్న బెడ్షీట్లు అలాంటివి ఉన్నప్పుడు వేసేస్తా. చేయి తుడుచుకునేటివి, ముఖం తుడుచుకునేటివి. ఇంకా దీనికి ఇంత కథ ఉంటుంది. బట్టలు వేసి వెయిట్ చూసి మళ్ళీ స్టాప్ చేసి ఓపెన్ చేసి వాటర్ పట్టాలి. ఇంకా నా పనులు కూడా చేసుకోవాలి. బ్రష్ చేసుకుంటూ బట్టలు మునిగినంత వరకు పట్టుకుంటా వాటరు. కొంచెం ప్రెషర్ ఎక్కువైతే ఎగిరి పడుతుంది. పైప్ ఇక్కడ ఎగురుతుంది, బయట బాల్కనీలో కూడా ఎగురుతుంది. బయటికి వచ్చిన అనమాట నల్ల బంద్ చేద్దామని. ఇంకా అలాగే మీకు బయట కూడా చూపిస్తున్నా. కొంచెం తెల్లారింది, కొంచెం అంటే బాగానే తెల్లారింది. అయినా ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ మంచు పడుతుంది చూడండి. నేను కూడా రుద్దడం అవుతుంది, పళ్ళు రుద్దడం. నేనంతా మరీ బాగా ప్రెషర్ పెట్టి ఏమి రుద్దను, నార్మల్గా రుద్దుకుంటా. కాకపోతే వీడియోలో అలాగ అనిపిస్తుంది మీకు. కొంచెం సాల్ట్ వేసుకొని రుద్దుకుంటా. సాయంత్రం వరకు నోట్లో అస్సలు స్మెల్ రాదు, పళ్ళు కూడా నీట్గా ఉంటాయి. నీకు ఫ్రెష్ అప్ అయిపోయినాక కలుద్దామని చెప్తున్నా ఇక్కడ. కానీ ఇంకా పనులు ఉన్నాయి కొన్ని. ఈ బట్టల పని ఈరోజు చేసి అదేం చూపిస్తున్నా. పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంట్లో నేను చేసిన లెమన్ రైస్ అది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పుదీనా కూడా దగ్గర పడ్డది ఎండడానికి. దాంట్లో పావు అవుతుంది అనమాట అది ఎండి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా దగ్గర పడ్డాయి. కిచెన్లో కూడా పని అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. డైలీ ఎనీ టైం ఇలా ఉండాలనిపిస్తుంది నాకు. ఇల్లు కానీ మా వాళ్ళు ఎవరు ఉంచారు. పెండిన బట్టలన్నీ ఆరేస్తున్నా. ఇక్కడ నీళ్ళు పెట్టుకుందామని హీటర్ ఉందా చూస్తున్నాడు వెనకాల, కానీ లేదు అక్కడ. ఓసారి ఇక్కడ పెడతారు, ఓసారి హాల్లో పెడతారు. అండ్ డస్ట్ బ్యాగ్ ఇది వాషింగ్ మిషన్లో ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసేస్తారు. దాని బట్టలు తీయంగానే వెంబడే బట్టలన్నీ ఆరేస్తున్నా. బట్టలు అయితే ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది మీకు బయట, కానీ అసలు ఎండ ఏం లేదు. మాది ఓ షేప్ బిల్డింగ్ అనమాట. అంటే రౌండ్గా ఉంటుంది, ఏ వైపు కూడా ఓపెన్గా ఉండదు. దానివల్ల గాలి ఎక్కువ రాదు, వెంటిలేషన్ ఉన్నట్టు అనిపించదు. కానీ బాగానే వస్తుంది. దుమ్ము కూడా చాలా ఉంటుంది, చాలా చాలా వస్తుంది దుమ్ము కూడా. కొందరికి ఓ షేప్ బిల్డింగ్లు కూడా వచ్చినాయి, కానీ ఓ షేప్ కన్నా ఇది బాగుంది. నాకు అది కూడా బాగా అనిపిస్తుంది అనమాట. వెంటిలేషన్ కొంచెం ఎండ గాలి వెళ్తారు బాగా వస్తుంది కదా అనిపిస్తుంది. ఇంకా బట్టలు ఆరేసి ఇంకా మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఆ రోజు అంటే వీడియోలో ఈరోజు మాకు కింద ఒకేషన్ ఉందన్నమాట. దానివల్ల కొంచెం మంచి శారీ కట్టుకుందాం అనుకున్నా. మంచిదే లేని ఇది కూడా, ఇది చాలా లాగుంటుంది. చలికాలం వెచ్చగా ఉంటుందని ఇలా వేసుకున్నా. నాకు డిన్నర్ ఉందన్నమాట నైట్. అప్పుడోటి ఇప్పుడోటి ఎందుకని ఇప్పుడే కట్టుకున్నా. కొంచెం బెటర్గా నార్మల్గా ఉంటే బెటర్ అని. వెళ్ళేటప్పుడు మొహం కడుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసుకోవాలి. ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్ పని ఉంటుంది. ఈ పని గ్యాప్లోనే నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎండలో వెళ్ళి కూర్చుంటాను అనమాట ఒక 1 hour అన్న. మా గాయత్రి వస్తుంది కదా, తను తీసుకొని వచ్చే లోపల. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఇంతవరకు మీరు కనుక మా వీడియో చూస్తుంటే ఫస్ట్ టైం చూసారనుకోండి, ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉన్నది, మీ సపోర్ట్ అనేది మాకు తెలపండి. నా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.